అది ఇచ్చేసామండి మళ్ళీ ఎదుర్కోండి పర్లేదండి. ఇది కూడా మేము 25 ఇచ్చామన్నాను. ఇది 5 అండి. 2 అండి. 27 అండి టోటల్. కాదు 32 32 అండి. కొట్టుకోండి సార్. వీడియో స్టార్ట్ కొంచెం మైక్ 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 ఉంది. ఓకే మైక్ అందరికీ నమస్కారం అండి. నా పేరు కట్టవాసు. నేను గల్ఫ్ యువనేస్తం సేవా సమితి గ్రూప్ సభ్యుని అండి. అలాగే మా గల్ఫ్ యువనేస్తం సేవా సమితి తరపున మామిడికుదురు మండలం ఎర్లచెరువు గ్రామానికి చెందిన ముసిని వెంకటేశ్వరరావు గారు బ్రెయిన్ స్ట్రోక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంలో మా గ్రూప్ సభ్యులని సహాయం కోరడం జరిగింది. జానకిరామ్ గారు సూర్యచంద్రప్రకాశ్ ద్వారా ఈ కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. మా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారిని ఆహ్వానించడం జరిగింది. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారండి. అదే రకంగా మా గ్రూప్ మహిళా సభ్యురాలు కడలి ఈశ్వరి గారు, ఇంకా మా గల్ఫ్ యువనేస్తం గ్రూప్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు సుభాష్ అన్నయ్య గారి చేతుల మీదుగా ఈ యొక్క బాధితులకి 32,000 రూపాయలు అమౌంట్ అందజేసామండి. మా గ్రూప్ తరఫున 25,000, అలాగే సుభాష్ అన్నయ్య గారు 5,000, ఈశ్వరమ్మ గారు 2,000, మొత్తం 32,000 రూపాయల అమౌంట్ అయితే ఈ బాధితులకు అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు, సుభాష్ అన్నయ్య గారికి, ఈశ్వరమ్మ గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున మా గల్ఫ్ యువనేస్తం సేవా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పాదాబంధనం తెలియజేసుకుంటున్నామండి. జై గల్ఫ్ యువనేస్తం సేవా సమితి. ఈరోజు అందరికీ నమస్కారం. ఈయన పేరేంటి? ముసిని వెంకటేశ్వర. ఈరోజు ముసిని వెంకటేశ్వరరావు గారు ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండటం, పెరాలసిస్ స్ట్రోక్తో పాటు బ్రెయిన్ స్ట్రోక్, అలాగే హెచ్సివి ఇన్ఫెక్ట్ అవటం, కుటుంబ పోషణ కష్టమైన తరుణంలో గల్ఫ్ యువనేస్తం సేవా సమితి వారు 25,000 ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం. అలాగే వాళ్ళ గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున నాకు హృదయ శుభాకాంక్షలు. అలాగే ఈ మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ గ్రూప్ నుంచి వెలువడాలని కోరుకుంటున్నాను. అలాగే కడల ఈశ్వర్ గారు కూడా 2,000 ఇవ్వటం, మరి పేదలందరినీ ఇలాగే మరికొన్ని గ్రూపులు వెలుగులోకి వచ్చి ఇలాంటి సేవలు గల్ఫ్ యువనేస్తం ఎలా అయితే సేవ చేసిందో అలా సేవలు పేదవారికి అందుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను. కూడా చెప్పాలండి. అక్కడ దేని గురించి చూపించుకుంటున్నాడు?